హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు మనతో పాటు బహిర్భూమి టీమ్ కి సంబంధించి ప్రొడ్యూసర్ వేణుమాధవ్ గారు ఉన్నారు అండ్ అలాగే హీరోయిన్ గారు మన గరిమా సింగ్ గారు ఉన్నారు. మరి వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? హౌ ఆర్ యూ? యా సార్, ఫైన్ సార్. సో మరి మన మూవీ కోసం మాట్లాడుకుంటే బహిర్భూమి అసలు ఈ పేరు పెట్టాలని ఎట్లా అనిపించింది? లైక్ బహిర్భూమి అనేది ఎవరు సెలెక్ట్ చేశారు? అది వర్కింగ్ టైటిల్. ఓకే. సో నాకు ఫస్ట్ నచ్చలేదు. తర్వాత నేను తీసేద్దామంటే ఒప్పుకోలేదు. ఓకే. అసలు ఎవరి ఐడియా ఇట్లా బహిర్భూమి పెట్టాలి అని? అది డైరెక్టర్ గారు ఐడియా. అది ఆయనది టైటిల్, వర్కింగ్ టైటిల్గా పెట్టిండు. దాన్ని కంటిన్యూ చేసినాం. అంటే ఇప్పుడు బహిర్భూమికి సంబంధించి మూవీలో ఏమన్నా ఉంటుందా టాపిక్ అట్లా? అంటే మూవీ కనెక్టెడ్ ఉందా, జస్ట్ నార్మల్ గా పెట్టారా అని? ద హోల్ థింగ్ గోస్ అరౌండ్ బహిర్భూమి అంతే. బహిర్భూమి చుట్టూ తిరుగుతూ ఉంటది కథ, తిరుగుతుంటది. ఓకే. ఇప్పుడు చూసుకుంటే ఈ బహిర్భూమి అనేది ప్రెసెంట్ చాలా రేర్ గా ఉంది అండ్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీన్ని నిషేధిస్తుంది కదా. మరి దీన్ని మీరు ప్రమోట్ చేసే విధంగా తీసారా, లైక్ నార్మల్ గా అవాయిడ్ చేసే విధంగా తీసారా? కాన్సెప్ట్ వచ్చి ఇది ప్రమోషన్ అనేది ఏం లేదండి. కాకపోతే చాలా మందికి తెలియదు బహిర్భూమి అంటే ఏంటనేది. ఫస్ట్ నాకు కూడా తెలియదు. ఓకే. కానీ దాని తర్వాత తెలుసుకున్నాక ఐ గాట్ ఎ పాయింట్ అండ్ అది తెలుసుకున్నాక స్టోరీ విన్నా. ఓకే. మరి ఫస్ట్ టైం స్టోరీ విన్నాక టైటిల్ విన్నా. అప్పుడు నాకు ఓకే ఇది యాప్ట్ అవుతుంది అని అనిపించింది. మరి స్టోరీ విన్న తర్వాత మీకు ఓకే అనిపించిందా ఈ మూవీకి వర్క్ చేయడం? స్టోరీ విన్న తర్వాత ఫస్ట్ ఆయన అంటే స్టోరీ ఒక 3 సిట్టింగ్స్ ఏమో అయింది. దాని తర్వాత ఆయన మొత్తం స్క్రిప్ట్ మొత్తం పట్టుకొని వచ్చిండు, ఒరిజినల్ స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్ ఇప్పుడు కూడా నా దగ్గర, ఆయనకి ఇవ్వలేదు నేను. ఓకే. ఐ వాంట్ టు డూ దిస్ వన్ అని నా దగ్గర పెట్టేసుకున్నాను. సో అట్రాక్ట్ అయ్యారు స్టోరీకి. దేర్ ఆర్ సమ్ గుడ్ ట్విస్ట్ అండ్ టర్న్స్, సర్ప్రైజెస్ కూడా ఉంటాయి మూవీలో. ఓకే. ఇట్స్ గుడ్ ఓవరాల్. ఇప్పుడు గర్మ గారు, మీకు మీ ఒపీనియన్ ఏంటి ఫస్ట్ టైం మీరు స్టోరీ విన్న తర్వాత? इंग्लिश व्हाट इज योर ओपिनियन आफ्टर हियरिंग द स्टोरी लाइन? मुझे स्टोरी अच्छा लगा, बट बहिर्भूमि का मुझे पहले मीन्स नहीं पता था. ओके. लाइक मुझे सेट पे जाके पता चला बहिर्भूमि मीन्स कि क्या है, मीनिंग क्या है उसका. एंड प्रोड्यूसर सर ने मुझे बताया था मीनिंग. तो प्रोड्यूसर हाँ, मैं उनसे पूछ रही थी सर इसका मीनिंग क्या है. लाइक बहिर्भूमि इज अ संस्कृत वर्ड. ओके. तो लाइक बहिर्भूमि मैं सोच रही थी डिफरेंट. बहिर्भूमि शायद इज अ फार्मर और काम करना, भूमि मीन्स जमीन. तो मेरे माइंड में वही चल रहा था. यार क्या प्रोड्यूसर ने नाम सोचा बहिर्भूमि, जब एक किसान व्यक्ति अपनी जमीन पे वर्क कर रहा है. लेकिन जब मैंने सर से पूछा सर इस वर्ड का जो बहिर्भूमि है इसका मीन्स क्या है, तो तब उन्होंने बताया इज अ डिफरेंट. लाइक मैं डिफरेंट सोच रही थी, वो उसका उल्टा हो गया. आफ्टर नोइंग दैट रियल मीनिंग व्हाट इज योर फीलिंग? हाँ, लाइक सर में मतलब सच में ऐसा है, मैं तो दूसरा सोच रही थी. ये तो ये वाला हो गया, मैं तो मेहनत वाला सोच रही थी. ये तो खत्म करने वाला है. उसके लिए भी मेहनत करना पड़ता है ना. तो वही चीज ना सर, कि मैं सोच रही थी कि वो मेहनत कर रहा है खेत में जाके, अपनी फसल उगाएगा, फिर अपने गांव के लिए मेहनत कर रहा है. लेकिन बाद में पता नहीं वो फसल को फर्टिलाइज कर रहे हो लोग गलत नहीं कर रहे. दे आर फर्टिलाइजिंग द. हाँ, तो वो फसल के लिए खाद देने जा रहे हैं. ఇప్పుడు మన ప్రొడ్యూసర్ గారు వేణుమాధవ్ గారు సెట్స్ లో ఎలా ఉండేవాళ్ళు? లైక్ సెట్స్ కి వచ్చేసి మీన్ వాళ్ళతో ర్యాపో ఎట్లా ఉండేది మన వేణుమాధవ్ గారితో? మీరు చెప్పండి. क्या सर? हाउ इज द रैपो विद सर? बहुत अच्छा कंपनी रहा है मेरा सर के साथ. वो प्रोड्यूसर सर कभी रहे नहीं, एज अ फ्रेंड. हाँ, कभी मुझे ऐसा लगा ही नहीं, और कि ईगो तो मैंने शायद देखा नहीं है, कभी नहीं देखा. इज अ वेरी डाउन टू अर्थ पर्सन, और मोस्टली लेने के लिए यही आते थे सर. तो सेट पे भी कभी मैंने सर को गुस्से में नहीं देखा. उधर लाइक प्रोड्यूसर, जो प्रोड्यूसर मैं ये हूँ वो, बहुत सारे प्रोड्यूसर्स को ईगो होता है, बट मैंने कभी नहीं देखा. मैं 15 डेज वहाँ पे थी, 12 to 15 डेज, बट कभी नहीं देखा. सबसे बात करना, प्यार से बात करना, बैठ के सारी डिस्कशन करना, प्यार से समझाना सारी चीज को. इनफैक्ट फूड को लेके भी मेरे लिए थोड़ा प्रॉब्लम आ रहा था, तो सर को भी टेंशन हो रहा था. लाइक बच्ची तो कुछ खा नहीं रही है बेटा. मैं सर
तो वो कहीं ना कहीं से फूड का इंतजाम करते थे, शायद यहाँ इस जगह पे अच्छा फूड मिलेगा, अगर बीमार होगी तो तेरी फैमिली को हम क्या बोलेंगे, लाइक एक टेंशन माइंड में था. बट कभी मेरे को नहीं लगा, मुझे शुरू से और अभी तक जितने प्रोड्यूसर्स से मैं मिली, लाइक द बेस्ट. ओके. मुझे फ्रेंड वाली फीलिंग्स आती है हमेशा इनके साथ. कभी भी ऐसा नहीं कि प्रोड्यूसर नहीं, और कभी उन्होंने ये नहीं किया कि हम वर्क कर रहे हैं, लेकिन हम उनके अंडर में ही वर्क कर रहे हैं, उन्होंने हमें हायर किया, तो कभी ऐसा फील नहीं हुआ. ओके. उन्होंने हमेशा ऐसा बच्चे की तरह ट्रीट किया. कभी ऐसा एनीथिंग. हाँ, मेरे को जो भी प्रॉब्लम होता था, सर ये हो गया है, सर वो हो गया है, हाँ बेटा आ जाएगा. तो हमेशा बच्चे की तरह ख्याल रखा है उन्होंने. ओके. स्पेशली मुझे तो ज्यादा हैंडल किया. ప్రొడ్యూసర్ కే తర మీన్స్ ప్రొడ్యూసర్ లాగా తక్కువ ప్రాంప్టర్ లాగా ఎక్కువ చూసేది. ఓకే. మీ ర్యాప్ ఎలా ఉండేది ఓవరాల్ టీమ్ తో చూసుకుంటే? బాగుండేది. అంటే ఇబ్బంది పెడుతుంటారా? అది అసలు ఎవరితోని ఇబ్బంది కాలేదు, ఎందుకంటే నేను ఇబ్బంది పెట్టకుండా చూసుకున్నా కాబట్టి. ఓకే. ఐ లవ్ పీపుల్. సో పీపుల్. యా. ఓకే. ఇప్పుడు మూవీ టీమ్ లో తీసుకుంటే హూ ఆర్ ద బెస్ట్ అని మీరు సెలెక్ట్ చేస్తారు? వన్ ఆఫ్ ది పీపుల్ బెస్ట్ సెలెక్ట్ చేయమంటే ఎవరిని సెలెక్ట్ చేస్తారు? వన్ ఆఫ్ ద బెస్ట్ పీపుల్ అంటే డిఓపి. డిఓపి. వన్ ఆఫ్ ది వర్స్ట్ అంటే? వరస్ట్ అయితే ఎవరు లేరండి, ఎవరు లేరు, పేర్లు వద్దులేండి. అంటే మూవీ సెట్స్ లో ఎక్కువగా విసిగించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? విసిగించిన వాళ్ళు మంచి అంటే అందరూ బాగున్నారు. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరు హార్డ్ వర్క్. ప్రతి ఒక్కరు హార్డ్ వర్క్ చేశారు. ఎప్పుడు కానీ నా దాకా వచ్చేది కాదు, అంటే ఎవరు చెయ్యరు వీళ్ళు చెయ్యరు వీళ్ళు అనేది నా దాకా వచ్చేది కాదు. నేను ఆల్మోస్ట్ సెట్లో మీ టీవీ ఎట్లా 24/7 ఎట్లుంటుందో నేను సెట్లో అట్లా ఉండేవాడిని. ఓకే. యా. ఇప్పుడు ప్రొడ్యూసర్ అనేది టీమ్ కి చాలా మెయిన్ హెడ్ అని చెప్పొచ్చు, వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు. సో మీ రోల్ ఎలా ఉంది? అంటే మీరు కూడా సినిమాలో ఉన్నారని విన్నాము, సో అసలు ఏంటి ఆ స్టోరీ? స్టోరీ అంటే మా రామ్ ప్రసాద్ గారు వేసిన స్కెచ్, అది ఇరుక్కుపోయిన వాళ్ళు బలవంతంగా తీసుకొచ్చేసారా? వద్దు సార్ అంటే చేయాలి సార్, మీరు చేయాలి మీరు చేయాలి. లైక్ ఎంత టైం ఉంటుంది మీ రోల్? ఆల్మోస్ట్ లైక్ 2 minutes ఉంటుంది. 2 minutes ఉంటుంది. అయితే మిమ్మల్ని కూడా మేము స్క్రీన్ లో చూడొచ్చు అనమాట. ఓకే. సో ఇప్పుడు చూసుకుంటే ఆ మూవీలో మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏమన్నా అంటే మొత్తం బహిర్భూమి అని చెప్పేసి అన్నారు కదా, సో బహిర్భూమి చుట్టూనే ఉంటుందా, లేదు అంటే ఇంకా అదర్ కూడా ఉంటుందా? మీన్ ఎమోషనల్ మోటివేషనల్ అట్లా ఉంటుందా? మోటివేషనల్ అంటే దిస్ ఈస్ ఎ మూవీ, అంటే ఎవరైనా కానీ సినిమా చూసేది ఎంటర్టైన్మెంట్ కోసం. సో దీంట్లో అన్ని రకాల షేడ్స్ ఉంటాయి. ఓకే. సో ఆయన కావాల్సింది అంటే పబ్లిక్కి ఆడియన్స్కి ఏది నచ్చుతుందో ఆయన దాన్ని హీ డిడ్ ద బెస్ట్. ఓకే. ఇప్పుడు నోయల్ గారు అంటే మాకు నోన్ ఫేసెస్ అన్నమాట, చాలా మందికి నోయల్ గారు తెలుసు. సో మరి ఆయనతో వర్క్ చేయడం మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇట్స్ గుడ్, హీ ఈస్ ఎ గుడ్ ఆర్టిస్ట్. ఓకే. ఇప్పుడు చూసుకుంటే చాలా మూవీస్ సెట్స్ వరకు వెళ్ళకుండా ఆగిపోయి ఉంటాయి, జస్ట్ షూట్ వరకు ఉండి రిలీజ్ కాకుండా ఉంటాయి. దానికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ప్రొడ్యూసర్ అనమాట. సో ఎందుకంటే మనీ సరిగ్గా ఇవ్వకపోవడం అట్లా ఉంటుంది. మరి అట్లాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా ఉన్నాయా మన వేణుమాధవ్ గారితో? అట్లా అంటే పర్ఫెక్ట్ గా ఉందా? Did you face any problem with the remuneration and getting the money on time? No, कभी प्रॉब्लम नहीं है. अच्छा है. पहले से मिल जाती थी सारी चीजें, एडवांस में चलते थे. అండ్ అలాగే మరి మూవీ షూట్స్ అనేది లొకేషన్స్ ఎక్కడెక్కడ ఓన్లీ ఒక్క ప్లేస్ లో తీసారా, ఆర్ వేరే లొకేషన్స్ అవుట్ ఆఫ్ స్టేట్ కూడా వెళ్ళారా? అవుట్ ఆఫ్ స్టేట్ ఎక్కడికి వెళ్ళలేదమ్మా, మొత్తం మన ఏపీలో. మొత్తం ఏపీలో నెల్లూరును హైదరాబాద్లో తీసాము. సో కమింగ్ టు ద పాయింట్, ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు లేక టైంకి డబ్బులు ఇవ్వక అని అంటారు కదా. అవునవును. సో దీన్ని మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను, ఎందుకంటే ప్రొడ్యూసర్ ఒక్కడి చేతిలో ఏం ఉండదమ్మా. ప్రొడ్యూసర్ టైంకి డబ్బులు ఇచ్చినా చేయాలనుకున్నా కానీ మీ చుట్టూ ఉన్న టెక్నీషియన్స్ కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, కెమెరా డిపార్ట్మెంట్ కానీ, ఇంకా వేరే ఎవరైనా పర్లేదు, ప్రొడ్యూసర్ని తినేసేటట్టు ఉండొద్దు. అవును. ఓకే.
అండ్ సమ్ పీపుల్ అంటే కొంతమంది ఎట్లుంటారంటే కొన్ని డిపార్ట్మెంట్స్ ఎట్లుంటాయంటే దే వాంట్ టు స్క్వీజ్ ఎవ్రీ పెనీ అవుట్ ఆఫ్ దేర్ అంటే పాకెట్. అంటే అవును. ప్రతి ఒక్కటి అంటే కావాలి కావాలి కావాలి. వెన్ యూ నో చాలా మంది ప్రొడ్యూసర్లు తెలవక ఫీల్డ్లోకి వచ్చి డబ్బులు పొడగొట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఇది ప్రాబ్లం ఒక ప్రొడ్యూసర్దే కాదు, ఈ ప్రాబ్లం ఎంటైర్ టీమ్ది. ఒక మూవీ చేసినప్పుడు అందరు ఆలోచించాలి, ఈ మూవీ బయటకు వస్తే మనకి ఇంకో పని దొరుకుతుంది అని చెప్పేసి. అవును. వైస్ వర్సా. అంటే ఇప్పుడు మీరు మాకేం చేస్తారు, మేము మీకేం చేయాలి అనేది అందరి దగ్గర ఉండాలి. ఒక డబ్బులు ఒకటి తీసుకొని వస్తున్నాం పోతున్నాం అంటే ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. అవును. అందుకని కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్లు అందరికి ఒక అడ్వైజ్ ఏంటంటే డూ సమ్ గ్రౌండ్ వర్క్ అండ్ దెన్ ఎంటర్ ఇన్ టు ద ఫిలిమ్స్. ఓకే. మరి ఈ మూవీలో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఫేస్ లేదండి, ఐ డిడ్ మై బెస్ట్. నాకంటే ప్రియర్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఎట్లా చేయాలి, ఎందుకు చేయాలి, చెయ్యొద్దు, ఏం చేయాలి, ఎవరితో వెళ్ళాలి, ఎవరైతే కరెక్ట్ ఉంటారు అనేది దగ్గరుండి చూసుకోవాలి, అన్ని పనులు అవుతాయి, ఫిలిం కూడా బయటకు వచ్చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు చూసుకుంటే ఆఫ్టర్ చాలా గ్యాప్ తర్వాత మీరు మళ్ళీ ఈ ఫీల్డ్ లోకి వచ్చారు కదా, సో ఎందుకు ఆ గ్యాప్ వచ్చిందంటారు? 20 years మళ్ళీ ఫిలిం చేద్దామని కూడా అనుకోలేదు. మా అంటే ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఇంకో పర్సన్ ఉన్నారు, ఆ పర్సన్ ఎవరంటే రిషిత. ఓకే. దెర్ ఈస్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ సతీష్ అని, ఆయన ప్రోద్బలంతో ఇది ముందరికి రావడం జరిగింది. సో మరి ఆఫ్టర్ 20 years కాబట్టి ఇది కూడా మంచి సక్సెస్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. అండ్ అలాగే చూసుకుంటే ఈ టీంలో ఈ మూవీ మేకింగ్ దాంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు సార్? మూవీ మేకింగ్ దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ అంటే 2 ఉన్నాయండి. ఒకటేమో గుమ్మడికాయ కొట్టినాక ఎవ్రీబడి ఫెల్ట్ హ్యాపీ అండ్ అందరూ బాగా హ్యాపీగా ఫీల్ అయ్యి దగ్గరకు వచ్చారు. అంటే అన్ని రోజులు ఒక ఫ్యామిలీ లాగా వర్క్ చేసినాం కదా, సో ఎవ్రీబడి ఫెల్ట్ ఓకే వీఆర్ నౌ ఇట్స్ టైమ్ టు గో హోమ్, వెళ్ళిపోవాలి, ఇంటికి వెళ్ళిపోయే టైం వచ్చింది అన్నప్పుడు అందరు ఫీల్ అయ్యారు. అదొకటి. మా మ్యూజిక్ డైరెక్టర్ గారు నోయల్ ప్లస్ ఆదిత్య అని ఇంకో సింగర్ ఉన్నారు, మా టైటిల్ సాంగ్ ఒకటి చేశారు. దెన్ దట్ వాస్ ద డే ఐ ఫెల్ట్ వెరీ గుడ్ విత్ దట్ సాంగ్ అండ్ దే గేవ్ దేర్ బెస్ట్. అండ్ సాంగ్ అన్నారు కాబట్టి రీసెంట్ గా ఒక సాంగ్ రిలీజ్ చేస్తారు, నిజంగా చాలా బాగుంది అది, గల్లంతు. గల్లంతైనా సింగర్ కూడా గుడ్ సింగర్. ఓకే. ఐ లైక్ మూవీస్, మ్యూజిక్, యాక్టింగ్, వాయిస్ ఓవర్. మొత్తం మల్టీ టాలెంటెడ్ మీరు చెప్పొచ్చు. అంటే సినిమాల్లో యాక్టింగ్ చేస్తున్నారు, సింగర్ కూడా మంచిగా పాడతారు, ప్రొడ్యూసర్, మొత్తం మల్టీ టాలెంటెడ్ అయితే మన వేణుమాధవ్ గారిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. లేదమ్మా, ఏదైతే ఇష్టమో అది చేయాలి, మంచిగా ఇష్టపడి, కష్టపడకుండా ఇష్టపడి చేయాలి, అంతే. ఇప్పుడు మీరు 1 word మన వేణుమాధవ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? 1 word about sir. Just a single word about me. He's a nice guy. Nice guy. He's a superman. Okay. మరి మన గరిమ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? బబ్లీ. అండ్ గరిమ గారితో ఇంకొక హీరోయిన్ కూడా మూవీలో ఉన్నారు కదా, రిషిత గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అది ఒక వర్డ్ లో చెప్తే సరిపోదు. ఒక బుక్ రాయొచ్చు అంటారా? ఒక బుక్ రాయొచ్చు అంటే సింపుల్ గా చెప్పాలంటే మా తెలంగాణలో అయితే రాణి రుద్రమాదేవి, సింగిల్ హ్యాండెడ్. ఒకటేంటంటే హోల్ విలేజ్ ఆమె కోసం వచ్చి పనిచేసిండ్రు, మొత్తం విలేజ్ అంతా బాగా సపోర్ట్ చేశారు ఎవ్రీడే. అంటే కొన్ని విలేజెస్కి వెళ్తే, అంటే కొన్ని ప్లేసులలో షూటింగ్కి వెళ్తే వీళ్ళు ఎందుకు వచ్చారు అన్నట్టు ఉంటుంది, కానీ ఆ విలేజ్ లో మాత్రం ప్రతి రోజు క్రౌడ్ ఉండేది మాకు ఎవ్రీడే. స్కూల్కి పోయిన పిల్లలు కూడా స్కూల్కి పోయి వచ్చినాక షూటింగ్కి వచ్చేది చూడడానికి, ఇంకా చాక్లెట్ పట్టుకుని వచ్చేవి. అలాగే సాయంత్రం ఓకే నేను చాక్లెట్ తీసుకొచ్చిన నీకని. ఓకే, వాళ్ళ రియాక్షన్స్ ఎట్లా ఉండేవి లైక్ మూవీ షూటింగ్ టైంలో కానీ? దే ఆర్ వెరీ హ్యాపీ రిసీవ్ చేసుకునే మంచిగా రిసీవ్ చేసుకునేవాళ్ళు. ఎవ్వరు కూడా ఇంత అంటే ఎందుకు వచ్చిండ్రు, వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారు అని ఎవరు చూడలేదు. షూటింగ్ అయిపోయిన రోజు నాడు కొంచెం బాధ అనిపించింది ఆ ఊర్లో వదిలిపెట్టి రావాలంటే. ఐ ఫెల్ట్ లైక్ హోమ్. ఇట్స్ ఎ వెరీ గుడ్ విలేజ్. కంప్లీట్ ఎన్ని డేస్ పట్టింది సార్ షూటింగ్ కి?
1.5 స్కెడ్యూల్స్. వాళ్ళు కాల్ షీట్ అంటారు, నేను స్కెడ్యూల్స్ అంటాను, సారీ. ఓకే. అది 1.5 కాల్ షీట్, డబుల్ కాల్ షీట్ చాలా ఎక్కువ చేసాము. మొత్తం ఓవరాల్గా 21 to 22 days చేసాం. చేశారు. ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు కాల్ షీట్స్ వైజ్, సింగిల్ కాల్ షీట్ వైజ్ తీసుకుంటే మేము అరౌండ్ 30 to 35 days వర్క్ చేసినట్లు లెక్క. ఓకే. మరి మొత్తం మూవీ కంప్లీట్ అయ్యే టైంకి ఎంత వరకు మీకు బడ్జెట్ అయిందంటారు? బడ్జెట్ అమ్మా చెప్పకూడదా? చెప్తాం. స్పెండ్ చేయాల్సి వచ్చింది. అంటే అంత నాకేంటంటే సింగిల్ స్కెడ్యూల్లో అయిపోవాలని చెప్పిన, మళ్ళీ బ్రేక్ తీసుకొని చేయడము, దాన్ని ప్రొలాంగ్ చేయడము, ఎక్కడ బ్రేక్ తీసుకోవడం బ్రేక్ ఇష్టం లేక వద్దు. ఒక ఫ్లోలో వెళ్ళిపోతే మనకి ఫ్లోలో best. వెళ్ళిపోతుంది, యా, ఒక ఫ్లోలో వెళ్ళిపోతే తర్వాత ఏమన్నా కటింగ్స్ అవి ఇవన్నీ వస్తే చూసుకోవచ్చు అని. మాకు పెద్ద హార్డ్ టైం ఏం కాలేదు. మా డిఓపి గారు చాలా బాగా వర్క్ చేస్తారు దాని మీద. డబుల్ ఆర్టిస్టులు కూడా అందరూ మన బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, మంచి బాగా కేకులు లెక్క తినకుండా డబ్బులు కూడా కాపాడారు. సో మీకు మంచి సపోర్ట్ ఇచ్చారు, అందరు సపోర్ట్ చేశారు. అవును. అండ్ అలాగే మనం మెయిన్ గా మనం మాట్లాడుకోవాల్సింది మన డైరెక్టర్ గారు రామ్ ప్రసాద్ గారు. ఆయన గురించి ఏం చెప్తారు? ఆయన ఏం చేస్తారంటే, రామ్ ప్రసాద్ గారు నాకు ఇది నచ్చలేదండి, నవ్వుతారు. నవ్వి మనం చెప్పే మన ఆన్సర్ గురించి వినడు ఆయన. సింపుల్గా తిరిగి అట్లా వెళ్ళిపోతారు. ఓకే. అంటే మనం మీరు ఏదైనానండి, నాకు మాత్రం ఇదే కావాలని అని చెప్తారు. ఓకే. ఓకే. ఇప్పుడు సినిమా అసలు ఆడియన్స్ ఎందుకు చూడాలి అని అంటే మీరు ఏం చెప్తారు? థియేటర్స్లోనే ఎందుకు చూడాలి అంటే? ఇట్స్ అ ఫన్ మూవీ, ఎంటర్టైనింగ్. ఓవరాల్ ఏంటంటే ఒక 2 hours రిలాక్స్ అయ్యి వెళ్ళిపోవచ్చు. రిలాక్స్ అయిపోవచ్చు. అంటే థ్రిల్లర్ మూవీ కదా, సో థ్రిల్లర్ అంటే థ్రిల్లర్ జోన్ థ్రిల్లర్ ఉంటుంది, కానీ ఆ థ్రిల్లర్లో స్పాంటేనియస్గా టైం బీయింగ్లో మీకు కామెడీ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, లవ్ ఉంటుంది, మొత్తం అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి. యా, మళ్ళీ మంచి వెరీ వెరీ గుడ్ సాంగ్స్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అజయ్ పట్నాయక్, అండ్ హీ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. ఓకే. సో ఇప్పుడు చూసుకుంటే జస్ట్ ఒక సరదాగా ఒక క్వశ్చన్, మీరు ఎప్పుడన్నా చూసారా ఇట్లా బహిర్భూమి చిన్నప్పుడు కానీ ఇట్లా విలేజెస్ లో? లాట్ ఆఫ్ టైమ్స్. అండ్ నాకు ఇప్పటికి కూడా ఛాన్స్ ఉంటే బహిర్భూమి పోతారు. దానిలో సిగ్గుపడేది ఏం లేదమ్మా. అందరూ టాయిలెట్, వాష్రూమ్, రెస్ట్ రూమ్ అని స్టైల్గా చెప్పుకుంటారు. మనకి ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చినాం అనేది మనం మర్చిపోవద్దు. వేరే వాళ్ళ దగ్గర నుంచి అడాప్ట్ చేసుకున్నది ఎక్కువ రోజులు ఉండదు. అందరు చేసే పని అదే. అవును, కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. చిన్నప్పటి నుంచి ప్రతి స్టేజ్ లో అట్లాంటివి చూసే వస్తారు. No matter what it is, when nature calls you, you have to take the chambu and go. What will you say? क्या बोलते हैं? लोटा पकड़ के तो जाना पड़ेगा. So nature natural है, उसमें कोई वो बड़ी चीज नहीं है. बट बहुत से लोग ऐसा बहिर्भूमि नाम सुनने के बाद बोल रहे हैं ना, क्या नाम रखा है फिल्म का, बहिर्भूमि. बहिर्भूमि इट्स नेचुरल यार, सब लोग करते हैं, सब जाते हैं. तो बहुत से लोग क्वेश्चंस करते हैं, इट्स अ नेचुरल थिंग. आप भी जाते हो. అంటే చాలా మంది అడిగారు, వై బహిర్భూమి, వై డిడ్ యు నేమ్ దిస్, అండ్ అసలు ఇట్ డోంట్ సౌండ్ నైస్. దానిలో సౌండ్ రావడానికి ఉన్నది బహిర్భూమి, అది దానిలో డిఫరెంట్ యూనిక్ ఉంది. మనం నిజంగా కదా మాట్లాడుకునేది, బహిర్భూమి అంటాం. దానికి వేరే పేర్లు అయితే పెట్టలేము మనం. సో ఇట్ ఈస్ గుడ్, అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు, నాకు హ్యాపీగా ఉంది. ప్రమోట్ అవుతుంది. అంటే ఇట్స్ అ వెరీ యూనిక్ నేమ్, యూ నెవర్ నోబడీ హర్డ్, అంటే ఎవరు చూడలేదు ఇంతవరకు, వినలేదు కూడా. అవును, అది చాలా ఓల్డ్ వర్డ్. నేను కూడా విన్నాక పేరు కొత్తగా ఉందని నేను సెర్చ్ చేసిన, ఏంటి బహిర్భూమి మూవీ అసలు ఏంటి అని కొడితే అప్పుడు వచ్చింది అనమాట. ఓకే, నేను చిన్నప్పుడు చూసింది, ఇప్పుడు దీన్ని ఈ వర్డ్ తీసుకొచ్చారా. చాలా కొంచెం యూనిక్ గా ఉంది నేమ్ మాత్రం. అండ్ అలాగే మోషన్ పోస్టర్ చూసుకుంటే, ఆ పోస్టర్ నాకు చూడడానికి ఎట్లా అంటే దసరా లెవెల్లో ఉందన్నమాట. దసరా మూవీ ఉంది కదా మన నాన్నగారిది, అబ్బా భలే ఉంది, మాస్ గా అనుకున్నా. కింద చూసేటప్పుడు చెంబు ఉంది, అబ్బా ఏదో తేడాగా ఉంది అనిపించింది. మీకు అనిపించాల్సింది ఏంటంటే మోషన్ పోస్టర్ లో మోషన్ కి వెళ్తున్నాడు. పాయింట్ బాగా డిస్క్రైబ్ చేశారు. ఓకే. అండ్ అలాగే మన సినిమా ఎప్పుడు వస్తుంది సార్ థియేటర్లో? October 4th. October 4th.
And అండ్ ప్లీజ్ ఆడియన్స్ అందరికీ అంటే వాళ్ళ ప్రేక్షకులే దేవుళ్ళు, దే కెన్ డిసైడ్, దే కెన్ డూ ఎనీథింగ్, దే కెన్ డూ మెరాకిల్స్. సో వాళ్ళందరూ చూసి సినిమాని ఆదరిస్తారని ప్లీజ్ థియేటర్లో వాచ్ చేయండి దయచేసి. సార్. అండ్ అలాగే నేను కూడా నా ఫ్రెండ్స్ని నేను ఒక ముగ్గురిని తీసుకొచ్చి వాళ్ళు ఇంకో ముగ్గురిని తీసుకెళ్ళాను. October 4th ఖచ్చితంగా థియేటర్స్ తీసుకెళ్తాను సార్. అండ్ అలాగే మన మూవీ సక్సెస్ అవ్వాలని చెప్పి మీకు అండ్ అలాగే ఎంటైర్ టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు బహిర్ భూమి. Thank you, sir. Thank you so much.